ఏమ్మా లక్ష్మి, బాబాయ్ ఇవాళ ఏం కూరలు ఇస్తున్నావు? నిన్న తోటకూర తిన్నారు కదా, విటమిన్ కే వచ్చి ఉంటుంది. ఇవాళ కాలీఫ్లవర్ తినండి, విటమిన్ సి వస్తుంది. అలాగే అలాగే. ఇదిగోండి బాబాయ్. చిల్లరా ఉంచుకోమ్మా. పరాయి సొమ్ము పాము లాంటిది బాబాయ్, మనం ఉంచుకుంటే మనల్నే కాటేస్తుంది. నేను తీసుకోను. మంచి పిల్లవే. ఏంటి కేవైసీ అప్డేట్ చేయాలా? ఆధారు పాన్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ సబ్మిట్ చేయాలి, అంతే కదా? మీరు లింక్ పంపించండి, చేసేద్దాం. ఫ్రెష్ కూరగాయలు ఏమున్నాయి? ఇవన్నీ ఫ్రెషే. ఫ్రెషా? ఏం ఫ్రెష్ ఉన్నాయి? వంకాయ ఏమో వంకరగా ఉంది, టమాటా ఏమో పుచ్చిపోయింది, ఆలుకేమో బొక్కలు. తెలిసిందేగా. ఇంకా ఏం తెలుసు నీకు? అన్నీ తెలుసు మాకు. గోడౌన్ నుంచి తక్కువ రేట్లు తీసుకొచ్చి ఇక్కడ మా అందరికి హై రేట్స్కి అమ్ముతారు. ఇన్ని తెలిసిన నీకు బ్యాంక్ వాళ్ళు కేవైసీ అప్డేట్ చేయడానికి ఎలాంటి లింకు పంపరని తెలీదా? తెలీదు. అలా అప్డేట్ చేయాలంటే నేరుగా బ్యాంక్ వెళ్ళి అప్డేట్ చేయాలని తెలీదా? తెలీదు. డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదని తెలీదా? తెలీదు. అలా చేస్తే నీ ఖాతా ఖాళీ అవుతుందని తెలీదా? తెలీదు. బేరాల అడ్డం అయితే తెలుసు, కానీ సైబర్ కేటగాళ్ళ చేతుల్లో మోసపోకూడదని తెలీదా? తెలీదు. కేవైసీ లింక్ మీద క్లిక్ చేసుంటే నా ఖాతా అంతా ఖాళీ అయిపోద్దని తెలిసింది. థ్యాంక్స్ అమ్మా. ముందు మీరు తెలుసుకోండి. తెలియని నెంబర్స్ నుండి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే వాటి మీద క్లిక్ చేయకండి, వెంటనే డిలీట్ చేసేయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వృద్ధులు, పదవి విరమణ చేసిన వాళ్ళు, గృహిణులు వచ్చిన లింక్స్ ని సరిగ్గా గమనించకుండా క్లిక్ చేసి మోసపోతున్నారు. ఇలా మోసపోతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్లే ఉండటం ఆశ్చర్యం. సైబర్ కేటుగాళ్లు రోజుకొక కొత్త పద్ధతిలో మన ముందుకొస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి సైబర్ మోసగాళ్ళని అరికట్టడానికి 193 కాల్ చేయండి. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది, సమయానికి డబ్బు కూడా సమకూరింది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? హ్యాపీగా పెళ్లి చేసేయచ్చు. బంధువుల దగ్గర ఏ బ్యాడ్ నేమ్ రాదు. ఏమండి, ఇంత డబ్బు ఇంట్లో ఉండటం మంచిది కాదండి, బ్యాంక్ లో వేద్దాం. నిజమే. రేయ్ పంచి ఈ డబ్బు తీసుకెళ్ళి బ్యాంక్ లో నా అకౌంట్ లో వేసి, ఓకేనా? సరే నాన్నగారు. రే జాగ్రత్త, 10 లక్షలుంది. సరే నాన్నగారు. వెళ్ళరా. అరే భాస్కర్ అన్నా, ఎక్కడికి రా? బ్యాంకుకి వెళ్తున్నానన్నా. ఏందన్నా గోల్డ్? ఏంటన్నా ఈ టిప్ టాప్? ఏం లేదురా, మొన్న బెట్టింగ్ లో 10,000 గట్టి 1,00,000 వచ్చింది. 10,000కి 1,00,000? అరే అసలు 1,00,000 ఉంటే 10 లక్షలు కొట్టేద్దురా. అంటే 1,00,000కు 10 లక్షలు అన్న. ఒకవేళ 10 లక్షలు వేస్తే ₹1,00,000 సింపుల్. నాన్న చెల్లి పెళ్లి కోసం అని చెప్పి 10 లక్షలు ఇచ్చాడు. ఈ 10 లక్షలు వేస్తే ₹1,00,000 వస్తాయా అన్న? ఈజీగా. అంటే చెల్లి పెళ్లి గ్రాండ్ గా చేయొచ్చా అన్న? అరే మెల్లగా కాదురా, గ్రాండ్ గా ధూమ్ ధామ్ గా చేద్దాం. సరే అన్న. అరే ముందు 10,000. ఓకే నొక్కరా. అన్న 1,00,000 వచ్చిందన్న. సూపర్, చెప్పానా? మరి ఇప్పుడు ఎంత ఏమంటావు? 1,00,000 రా. సారీ రా భాస్కర్. ఊరుకో అన్న, మొత్తం నువ్వే చేసావు. నిన్ను నమ్ముకుని మొత్తం పోగొట్టుకున్నా. అరే ఏంట్రా అలా అంటావు? నా ఒంటి మీద బంగారం మొత్తం పోయింది కదరా. నీది బంగారమే పోయిందన్నా, మావి బంగారం లాంటి జీవితాలు పోయాయి. మా నాన్న మా చెల్లి పెళ్లికని దాచిన 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నా. ఈ విషయం తెలిస్తే మా నాన్న గుండెకి చచ్చిపోతాడు. మా చెల్లి జీవితం నాశనం చేశానన్నా. మా కుటుంబం మొత్తం రోడ్డున పడింది. లేదన్నా, నాకు బతికే అర్హత లేదు. నేను చచ్చిపోతానన్నా, నేను చచ్చిపోతా. భాస్కర్, దీనంతటి కారణం నేనురా. ఊర్లో ముఖం కూడా చూపించుకోలేను. పదరా, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. ₹1 పెట్టే ₹10 తిరిగి ఇస్తారని ఎన్నో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, ఫ్యాంటసీ యాప్స్ మీకు ప్రామిస్ చేస్తారు. మీ డబ్బు తీసుకొని రిటర్న్స్ వస్తున్నాయని చూపించినట్టు మీ డబ్బు వాళ్ళు తీసేసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండండి.